జెనెటిక్స్ అయితే 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఆర్గానిక్ ఎవల్యూషన్లో 2 మార్క్స్ 4 మార్క్స్ అయితే పక్కాగా వస్తుంది, అవి చదువుకుందాం. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి వాట్ ఆర్ పాన్స్పర్మియా. లైఫ్ ఇన్ ద యూనివర్స్ రీచ్డ్ ద ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మాల్ రెసిస్టెంట్ పోర్స్ అనమాట. దాన్ని మనం కాస్మోజోవా అంటాం ఆర్ పాన్స్పర్మియా అంటాం అనమాట. లైఫ్ ఇన్ ద యూనివర్స్ రీచ్డ్ ద ఎర్త్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెసిస్టెంట్ స్పోర్స్ కాల్డ్ యాజ్ పాన్స్పర్మియా. ప్రీబయోటిక్స్ పూప్ అంటే ఏంది, బాయిలింగ్ వాటర్ విత్ సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అనమాట. ఆన్ ద ప్రిమిటివ్ ఎర్త్ ద బాయిలింగ్ వాటర్, ఇట్ ఈస్ ఎ బాయిలింగ్ వాటర్ విత్ సింపుల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఆన్ ద ప్రిమిటివ్ ఎర్త్. హూ కాయిన్డ్ అంటే జేబిఎస్ హెల్డెన్. ఓకేనా. కాంపోనెంట్స్ ఆఫ్ మిక్చర్ ఆఫ్ యూరియా మిల్లర్ ఎక్స్పెరిమెంట్స్. ఓకేనా. H2O, H2, CH4, NH3. H2O, H2, CH4, NH3. Next, name any names of the 4 collecting rings. Peripatus, Prototherians, Archaeopteryx, Seymoria. Peripatus, Prototherians, Archaeopteryx, Seymoria. Biogenic law అంటే ontogeny repeats phylogeny. Larva of the frog ఏదైతే ఉంటుందో it resembles to the ancestors fish అనమాట. ఓకేనా. Ontogeny repeats phylogeny. Tadpole larva of the frog resemble its ancestor to the fish. Atavism. It is a sudden appearance of the vestigial characters in a developed condition. It is a sudden appearance of the vestigial organs in a developed condition. Tail in the human. Next, genetic load. Existence of the harmful gene in the population అనమాట. It is existence of harmful gene in the population, దాని genetic load అంటాము. Example, gene for sickle cell anemia. Next, allopratic ఇంకా sympatric speciation. Allopratic speciation అంటే speciation by geographical isolation అనమాట. Allopratic speciation, it is a speciation by geographical isolation. Sympatric అంటే due to the reproductive isolation speciation అనమాట. Allopratic speciation by geographical isolation. Sympatric speciation అంటే speciation due to reproductive isolation within a population. Next, founder effect. New population they are separated from the original population, దాన్ని ఫౌండర్స్ అంటాం. ఒరిజినల్ పాపులేషన్ అంటే పేరెంట్ పాపులేషన్. న్యూ పాపులేషన్ సపరేటెడ్ ఫ్రమ్ ద పేరెంట్ పాపులేషన్ ఆర్ కాల్డ్ ఫౌండర్. దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇనిషియల్ పేరెంట్ పాపులేషన్. ఎగ్జాంపుల్, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఇన్ ద రెడ్ ఇండియన్స్. నెక్స్ట్, సైంటిఫిక్. ఓకేనా. మెన్షన్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఏప్ లైక్. ఏప్ లైక్ అంటే డ్రయోప్తికస్. మ్యాన్ లైక్ అంటే రామాపిథికస్. ఓకే. విచ్ మ్యాన్ లైక్ ఎ ప్రిమిటివ్ ఫస్ట్ హైట్స్. ఓకేనా. ఎవరంటే హోమో నీరాండిథెరెన్సిస్. ఓకే. స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి మెయిన్. హోమోలాగస్, అనలాగస్. హోమోలాగస్ అంటే ఏంది, స్ట్రక్చరలీ ఫంక్షనలీ దాని మీద బేస్ చేసుకొని హోమోలాగస్ అనలాగస్ అనేది డివైడ్ చేస్తారు కదా. హోమోలాగస్ అంటే ఏంటంటే కనుక స్ట్రక్చరలీ సిమిలర్, ఫంక్షనలీ డిఫరెంట్, కామన్ యాన్సిస్టర్ అనమాట. స్ట్రక్చరల్గా సిమిలర్గా ఉంటాయి, ఫంక్షనలీ డిఫరెంట్. వింగ్స్ ఆఫ్ ద బ్యాట్, లింబ్స్ ఆఫ్ ద మ్యాన్, వింగ్స్ ఆఫ్ ద బ్యాట్, ఇవి. ఓకేనా. ఇట్ షోస్ డైవర్జెంట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్. హోమోలాగస్. అనలాగస్ ఇట్ షోస్ కన్వర్జెంట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్. ఇక్కడ ఏంది, అనలాగస్లో ఆపోజిట్ ఆఫ్ హోమోలాగస్ అనమాట. హోమోలాగస్ అంటే ఏంది, స్ట్రక్చరలీ సిమిలర్, ఫంక్షనలీ డిఫరెంట్. ఓకేనా. అనలాగస్ అంటే ఏంది, స్ట్రక్చరలీ డిఫరెంట్, ఫంక్షనలీ సిమిలర్. స్ట్రక్చరల్గా డిఫరెంట్ ఉన్నా ఫంక్షనల్గా సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంది, వింగ్స్ ఆఫ్ ద బటర్ఫ్లై, వింగ్స్ ఆఫ్ ద బర్డ్స్, ఇవి వచ్చేసి ఏంది. ఓకేనా. ఇవి ఎగ్జాంపుల్ ఆఫ్ అనలాగస్. వింగ్స్ ఆఫ్ ద బర్డ్ ఆర్ బటర్ఫ్లైస్ అనొచ్చు, ఇంకా వింగ్స్ ఆఫ్ ద ఇన్సెక్ట్స్. ఓకేనా. ఇది అనలాగస్. ఇట్ షో కన్వర్జెంట్ టైప్ ఆఫ్ ఎవల్యూషన్. నెక్స్ట్, షార్ట్ నోట్ ఆన్ ద థియరీ ఆఫ్ మ్యుటేషన్. మ్యుటేషన్ థియరీ హ్యూగో డి వ్రీస్ ప్రపోజ్డ్. ఓకేనా. హీ అబ్జర్వ్ మ్యుటేషన్ ఇన్ ద ప్లాంట్ కాల్స్ ఓయినోథిరా లామార్కేనా. మ్యుటేషన్స్ అనేవి సడన్ డిస్కంటిన్యూస్ ఇన్హెరిటబుల్ చేంజెస్ అనమాట దట్ అక్కర్ ఇన్ ద న్యాచురల్ బ్రీడింగ్ పాపులేషన్. దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, సో దెర్ ఈస్ నో ఇంటర్మీడియట్ ఫార్మ్. దే ఆర్ సబ్జెక్టెడ్ టు న్యాచురల్ సెలెక్షన్. ఓకేనా. డార్విన్ థియరీ అంటే ఏంటంటే ఇంకా మెయిన్గా ఓకే ఏం చెప్తుందంటే నేచర్ అనేది ఆర్గానిజంని సెలెక్ట్ చేసుకుంటుంది, అంటే అది బెటర్ సూటబుల్ ఫర్ సర్వైవ్ కాదా. సర్వైవ్ అయితే అది సూటబుల్ చేస్తుంది ఇన్ ద నేచర్. ఇఫ్ ద ఆర్గానిజం ఇస్ అనేబుల్ టు సర్వైవ్, ఇట్ ఈస్ ఎలిమినేటెడ్ బై ద నేచర్ అనమాట. ఓకేనా. డార్విన్ థియరీ స్టేట్స్ దట్ ద నేచర్ సెలెక్ట్ ద ఆర్గానిజం బెస్ట్ సూటెడ్ ఫర్ సర్వైవ్, అనేబుల్ టు సర్వైవ్, ఎలిమినేటెడ్ న్యాచురలీ. ఇండస్ట్రియల్ మెలనిజం వాళ్ళు అడిగా కదా, వాళ్ళు ఇది ఇండస్ట్రియల్ మెలనిజం తీసుకొని ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్కి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా. సో ఇది న్యాచురల్ సెలెక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ మెలనిజం అనమాట. ఏం లేదు, ఈ ఇండస్ట్రియల్ మెలనిజం ఏదైతే ఉంటుందో ఇది బ్రిటిష్ ఎకాలజిస్ట్ కండక్ట్ చేశాడు. బ్రిటిష్ ఎకాలజిస్ట్ బెర్నార్డ్ కెటిల్వెల్. ఓకే. ఆన్ పెపర్డ్ మాత్ డిస్టాన్ మెటులేరియా. ఇక్కడ 2 మాత్స్ ఉంటాయి, 2 కలర్ మాత్స్, గ్రే మాత్, బ్లాక్ మాత్. బిఫోర్ ఇండస్ట్రియల్ గ్రే మాత్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే లైక్ డార్క్
డార్క్ మాత్స్ అనేటివి లైట్ బార్క్స్ మీద ఈజీగా బర్డ్స్ ఐడెంటిఫై చేసేసి దాన్ని తినేసేవన్నమాట. సో డార్క్ మాత్స్ తక్కువ ఉండేవి. ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్ ఏమైందంటే మొత్తం ఇండస్ట్రీ వచ్చే పొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత ట్రీ బార్క్స్ అనేటివి పొల్యూషన్ ద్వారా బ్లాక్గా అయిపోయినాయి అనమాట. అప్పుడు బ్లాక్ ఫామ్స్ అనేటివి బ్లాక్ కాంట్రాస్టింగ్ వెనకాల బ్యాక్గ్రౌండ్కి కనిపించలేదు. గ్రే మౌత్ అనేది ఎట్లుండేది, అబెండెంట్గా ఉండేది. సో అప్పుడు గ్రే అనేది బర్డ్స్ ఈజీగా ఐడెంటిఫై చేసేసి గ్రేవి తినేసేవన్నమాట. సో ఇక్కడ నేచర్ ఆఫర్డ్ పాజిటివ్ సెలెక్షన్ ప్రెజర్ టు లైట్ ఫార్మ్స్ బిఫోర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బ్లాక్ ఎక్కువ తినేసేవి బర్డ్. అంటే లైట్ ఫామ్కి పాజిటివ్ సెలెక్షన్ ప్రెజర్ అనేది నేచర్ అనేది ఆఫర్ చేసింది. ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్కి డార్క్ ఫామ్స్కి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత నేచర్ ఆఫర్డ్ ద పాజిటివ్ సెలెక్షన్ ప్రెజర్. ఓకేనా. రోల్ ఆఫ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ ద సెలెక్షన్ ఆఫ్ ఎవల్యూషన్. న్యాచురల్ సెలెక్షన్ మెయిన్లీ 3 types: స్టెబిలైజింగ్, డైరెక్షనల్, డిస్రప్టివ్. స్టెబిలైజింగ్ అంటే ఆపరేషన్ ఇన్ ద స్టేబుల్ ఎన్విరాన్మెంట్. డైరెక్షనల్, గ్రాడ్యువల్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. డిస్రప్టివ్, ఆపరేట్స్ ఇన్ ద ర్యాపిడ్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్. స్టేబుల్ ఎన్విరాన్మెంట్, gradually changing environment, rapidly changing environment. Stabilizing, the organism with average phenotypes and it is selected and the organism with extreme phenotypes are removed. ఇది వచ్చేసి డైరెక్షనల్, removes the individual from one end of the phenotype and select the individual from other end of the phenotype. Disruptive అంటే యావరేజ్ ఫినోటైప్స్ అనేటివి రిమూవ్ చేసి ఆర్గానిజం విత్ ఎక్స్ట్రీమ్ ఫినోటైప్స్ ఆర్ సెలెక్టెడ్. ఇది ఇల్టా. స్టెబిలైజింగ్లో చూడండి, ఆర్గానిజం ఓకేనా, ఆర్గానిజం విత్ యావరేజ్ ఫినోటైప్స్ ఆర్ సెలెక్టెడ్, ఎక్స్ట్రీమ్ ఫినోటైప్స్ ఆర్ రిమూవ్. ఇక్కడ ఆర్గానిజం విత్ ఎక్స్ట్రీమ్ ఫినోటైప్స్ ఆర్ సెలెక్టెడ్, యావరేజ్ ఫినోటైప్స్ ఆర్ రిమూవ్. ఓకేనా. ఫస్ట్ యావరేజ్ సెలెక్ట్ చేస్తారు, మళ్ళీ ఎక్స్ట్రీమ్ సెలెక్ట్ చేస్తారు. ఓకే. నెక్స్ట్ నియోడార్విజం. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, జెనెటిక్స్. న్యాచురల్ సెలెక్షన్, జెనెటిక్స్ రెండింటిని కలిపితే నియోడార్విజం అనమాట. ఓకేనా. కాంబినేషన్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ విత్ జెనెటిక్స్. నియోడార్విజం ప్రపోజ్ బై ఫిషర్, సివాల్రైట్ ఇంకా మేయర్. అకార్డింగ్ టు దిస్ థియరీ 5 బేసిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఆర్గానిక్ ఎవల్యూషన్లో ఉంటాయి: జీన్ మ్యూటేషన్, క్రోమోజోమల్ మ్యూటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, ఓకేనా, న్యాచురల్ సెలెక్షన్, రీప్రొడక్టివ్ ఐసోలేషన్. జీన్ మ్యూటేషన్ అంటే చేంజ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద జీన్, ఓకేనా, ఇన్వాల్వ్ దాన్ని జీన్ మ్యూటేషన్ అంటాం అనమాట. అది దిస్ ప్రొడ్యూస్ వేరియేషన్ ఇన్ ద ఆఫ్ స్ప్రింగ్. Change in the structure of the gene is called gene mutation. Produce variation in the offspring. Chromosomal mutation, change in the structure of the chromosome. They also bring variation in the offsprings. Genetic recombination, it is due to the crossing over anamata. Okay, na, during meiosis they also bring heritable variation. Natural selection, driving force of the evolution. Beneficial variation in selected. Okay na, natural selection and the driving force. Beneficial variations అనేది నేచురల్ ద్వారా సెలెక్ట్ చేస్తాం అనమాట. రీప్రొడక్టివ్ ఐసోలేషన్, ఇట్ ప్రివెంట్ ఇంటర్బ్రీడింగ్ బిట్వీన్ ద పాపులేషన్స్ ఉంటాయి కదా, ఇట్ ప్రివెంట్స్ ఇంటర్బ్రీడింగ్ బిట్వీన్ దెమ్. ఓకేనా. ఇట్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ జీన్. ఓకేనా. రిజల్ట్స్ ఇన్ ద స్పీసియేషన్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్. ప్రివెంట్స్ ఇంటర్బ్రీడింగ్, ఇట్ ప్రివెంట్స్ ఇంటర్బ్రీడింగ్ బిట్వీన్ ద పాపులేషన్, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీసీస్, రిజల్ట్స్ ఇన్ ద స్పీసియేషన్. ఫౌండర్ ఎఫెక్ట్, ద చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద జీన్ అక్కర్స్ మెర్లీ బై ఎ ఛాన్స్ ఇన్ ద స్మాల్ పాపులేషన్లో అనమాట. దాన్ని జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. ఓకే. allele with low frequency are removed and the allele with high frequency they are selected by the nature. నెక్స్ట్ జెనెటిక్ డ్రిఫ్ట్, ఫౌండర్ ఎఫెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు కదా. ఫౌండర్స్ అనేటివి స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అనమాట, ఎవరైతే లైక్ పేరెంట్ పాపులేషన్తో సపరేట్ అయి ఉన్నారనమాట. ఫౌండర్స్ ఆర్ ద స్మాల్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ హూ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ద ఒరిజినల్ పాపులేషన్, అంటే పేరెంట్ పాపులేషన్. ఇంకా దే స్టార్ట్ ఎ న్యూ కాలనీ ఇన్ ద ఐసోలేటెడ్ రీజన్లో వాళ్ళు న్యూ కాలనీ అనేది స్టార్ట్ చేస్తారు. దేర్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ జీనోటైపికలీ సిమిలర్ టు ద ఫౌండర్స్ రాదర్ దాన్ యాన్సెస్టర్స్. ఎగ్జాంపుల్, ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఇన్ ద రెడ్ ఇండియన్స్. ఒరిజినల్ పాపులేషన్ అన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏ నెగిటివ్, బి నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్ అన్నీ ఉంటాయి. కానీ ఫౌండర్స్ ఏమో ఓ పాజిటివ్ వాళ్ళు మాత్రమే ఉంటారు. న్యూ పాపులేషన్లో కూడా ఏముంటుంది, ఓ పాజిటివ్ ఇండివిజువల్సే బర్త్ అవుతారనమాట. ఓకేనా. వాళ్ళు న్యూ కాలనీ అనేది ఐసోలేటెడ్ రీజన్లో స్టార్ట్ చేస్తారు కదా, దానివల్ల ఇది అవుతుంది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి ఫౌండర్ ఎఫెక్ట్. సో ఇది వచ్చేసి all the 2 marks in the organic evolution and all the 4 marks. 4 marks అయితే చెప్తాను చూడండి. టోటల్ 6 ఉన్నాయి అన్నమాట. టోటల్ 6 ఉన్నాయి జెనెటిక్ డ్రిఫ్ట్తో సహా. ఓకేనా. ఈ 6 నేర్చుకోండి, ఇందులో నుంచి 2 వస్తాయి అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.